హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు నేను మీకు అలసందల కూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద స్మాల్ సైజ్ కుక్కర్ పెట్టుకున్నానండి, ఎందుకంటే మీకు ఈజీ మెథడ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు చిటపటలాడేటప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. ఈ రెండు బాగా వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం కరివేపాకు హై ప్రోటీన్ ఉంటుందండి. ఇందులో హై ఫైబర్ కూడా ఉంటుంది, కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇందులోనే మనము ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఈ ఆనియన్ని బాగా వేగించుకుందాము. ఈ అలసందల్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఈ అలసందల కూర మనము పూరీలోకి, చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు అలసందలు, నేను ఇవి పచ్చివే తీసుకున్నానండి, పచ్చి అలసందలు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక బంగాళాదుంపను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ రెండింటిని కొంచెం బాగా వేయించుకుందాము. ఇలా కలవి పెట్టుకుంటూ కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలా వేపుకుందామండి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇది వేగుతూ ఉంటుంది. ఆలోపు మనము మసాలా రెడీ చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సీ తీసుకొని అందులో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను, 2 టమోటాలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు పులుపు ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టము. ఇందులో కొద్దిగా ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూను కారం, 1 స్పూన్ ధనియా పొడి వేసుకుంటున్నానండి. అన్నీ మనము మిక్సీకి వేసుకుందాము. ఇంకో మిక్సీ వేసుకున్నానండి. ఇప్పుడు ఇది వేగింది కదండి, ఇందులో మనం మిక్సీకి పట్టుకున్నది పేస్ట్ని వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. కొద్దిసేపు 2 మినిట్స్ బాగా వేయించుకుంటే ఈ మసాలా అంతా మనకు గింజలకి అన్నిటికీ పడుతుందన్నమాట. ఇదిగో ఇటు బాగా కలిపి పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనము మిక్సీలోకి వాటర్ వేసుకొని ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులో వేసి కలుపుకొని మనము కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనకు 2 విజిల్స్ వచ్చేసాయండి. ఈ 10 మినిట్స్ తర్వాత మనము కుక్కర్ మూత తీసి చూద్దాము. చూడండి, మనకు టేస్టీ అలసందల బంగాళాదుంప కూర రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.